అనేది ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి చూపించే కార్యక్రమాన్ని చేస్తున్న ఇప్పటికే ప్రజలందరికీ సగం పైనే తెలిసింది, అందరికీ తెలిసింది. ఇంకా తెలిసే కార్యక్రమాన్ని మేము ఇవాళ జిల్లా కార్యక్రమం చేశాం. రేపటి నుంచి మళ్ళీ నియోజకవర్గాల కార్యక్రమం అవుద్ది. నియోజకవర్గాల నుంచి మండలానికి, మండలాల నుంచి గ్రామాలకి జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని బాబు షూరిటీ మోసం గ్యారంటీని కిందకి తీసుకెళ్తున్నారు. ఇవాళ ఎన్ని రకాలుగా దౌర్జన్యంగా చేస్తున్నారో, ఎన్ని రకాల అన్యాయాలు చేస్తున్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారంటేనే వాళ్ళకు వణుకు పుడతా ఉంది, భయపడతా ఉన్నారు. మొన్న పొదల కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, హెలికాప్టర్కి పర్మిషన్ తీసుకున్నాం, ప్లేస్కి అన్ని రకాల పర్మిషన్ తీసుకున్నాం. ఏ పర్మిషన్ లేకుండా అమరావతి వంక మీద మరి వేరే వాళ్ళు చొరబడి మా వాళ్ళ మీదే రాళ్ళు జిమ్మి మళ్ళీ మా మీదే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏ పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఇళ్ల మించి రాళ్ళు ఇస్తారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది మొత్తం వాళ్ళందరినీ కూడా ముందు అరెస్ట్ చేయాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా అక్కడికి ఎలా చేశారనేది ముఖ్యంగా తీసుకుని అవసరమైతే ప్రైవేట్ కోర్సు కూడా వేస్తాం, కోర్టులో హైకోర్టులో వేసి దీన్ని తీసుకెళ్తామని చెప్పి మా కేడర్ మీద అన్యాయంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అది మా లాయర్ తేట మొత్తం అన్ని తయారు చేసాం. దీన్ని పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరిని కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ లిక్కర్ కేసే లేదు, లిక్కర్ కేసు లేని దానికి ఇవాళ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఈ పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని మరి అన్యాయంగా అరెస్ట్ చేయటం ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని అని దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి మానుకుని మీరు ప్రజాపాలన చేస్తామని వచ్చారు, ప్రజలకు వాగ్దానాలు చేసి వచ్చారు, ప్రజలకు మంచి మేలు చేస్తామని వచ్చారు, ఇంకా ఉన్నతమైన సుపరిపాలన అందిస్తా అన్నారు. ఇందాక చెప్పారు 14 లక్షల కోట్లు అన్నది మొన్న అసెంబ్లీలో తెలిసినప్పుడు 5,36,000 కోట్లని వచ్చింది. దాంట్లో 2 లక్షల చిల్లర కోట్లు వాళ్ళదే, 3,36,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. కానీ ఇవాళ సంవత్సరంలోనే ఏ పని చేయకుండా 1,55,000 కోట్లు అప్పు చేసిన ఘనత మీది అని చెప్పి సందర్భంగా మంగళవారం వస్తే అప్పు ఎవరు ఆస్తి తాకట్టు పెడతారో తెలియదు. ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించే కార్యక్రమం మొదలెట్టారు. అది 27లోనే ఎలక్షన్ జరగవచ్చని, 27లోనే జమిలీ ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.